హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఈ వీడియోలో డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్స్ చూద్దాం. ఓకే, సో పై చార్ట్స్లోని మనకేంటి ఒక సర్కిల్ ఇస్తాడు. చూడండి, ఇప్పుడు ఇలాగ ఒక సర్కిల్ ఇస్తాడు అనమాట. ఈ సర్కిల్లో మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ 54 degrees, 144 degrees, 108, 336 degrees అండ్ 18 degrees. సో ఇలా డిగ్రీస్లో ఇచ్చారు మనకి. ఓకే, ఇందులో సో పై చార్ట్లోని మనకి వస్తే డిగ్రీస్లో వస్తుంది, లేదా పర్సంటేజెస్లో వస్తుంది అనమాట. ఇంకొక ప్రాబ్లం చూస్తే అక్కడ మనం పర్సంటేజెస్లో ఇచ్చారు నెక్స్ట్ ప్రాబ్లంలో. ఓకే, సో ఓన్లీ ఈ 2 మోడల్సే ఉంటాయి ఇప్పుడు కూడా పై చార్ట్లోని. ఓకే, సో 2 పై చార్ట్స్ ఇవ్వచ్చు ఒక ప్రాబ్లంకే, ఒక క్వశ్చన్లోనే 2 పై చార్ట్స్ ఇవ్వచ్చు. సో ఎలా అయినా అడగచ్చు అనమాట. బట్ ఫస్ట్ మనం ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఈజీ లెవెల్లో చూద్దాం. క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ అసలు పై చార్ట్ ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా చూద్దాం ఒకసారి. ఓకే, సో పై చార్ట్ వెరీ ఇంపార్టెంట్. డేటా ఇంటర్ప్రిటేషన్లో పై చార్ట్ కూడా 5 మార్క్స్కి వస్తుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఈ క్వశ్చన్ చూస్తే టోటల్ ఏరియా వచ్చి 5 acres అని ఇచ్చారు. ఏమిచ్చారు? టోటల్ ఏరియా 5 acres అంట. ఓకే, అందులో కమర్షియల్ ఏరియా 54 degrees అంట, రెసిడెన్షియల్ ఏరియా 144 degrees అంట, వాటర్ బాడీ 18 degrees అంట, గ్రీన్ ఏరియా 108 degrees అంట, రోడ్ ఏరియా 36 degrees అంట. ఓకే, సో ఇక్కడ మనకి మామూలుగా ఏం తెలుసు మనకి? ఒక టోటల్ కంప్లీట్ యాంగిల్ ఎంత అవుతుంది? ఎప్పుడు కూడా 360 degrees అవుతుంది. ఓకే, కంప్లీట్ యాంగిల్ ఎంత అవుతుంది? 360 degrees అవుతుంది. సో ఆ 360 degreesలోని 54 degrees, 144, 18, 108, 36. సో ఎప్పుడు కూడా ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, ఇవన్నీ యాడ్ చేస్తే మనం, ఓకే, ఇవన్నీ డిగ్రీస్ యాడ్ చేస్తే మనకి 360 degrees వస్తుంది అనమాట. కంపల్సరిగా రావాలి 360 degrees కంపల్సరిగా రావాలి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోడ్ ఏరియా ఎంతో కనుక్కోవాలనుకోండి. రోడ్ ఏరియా కనుక్కోవాలి. సో మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ టోటల్ ఏరియా 5 acres అని ఇచ్చారు. ఓకే, టోటల్ ఏరియా 5 acres అని ఇచ్చారు. సో అంటే టోటల్ ఏరియా అంటే ఇప్పుడు ఏంటి? టోటల్ ఏరియా అంటే 360 degrees. సో 360 degrees ఈక్వల్ టు 5 acres అనమాట. 360 degrees ఈక్వల్ టు ఎంత? 5 acres. అలా అయితే 36 degrees ఎంత? 36 degrees ఎంత? బై 10 చేస్తే మనకి రెండిటికి బై 10 చేసాం అనుకోండి, అప్పుడు 36 degrees వాల్యూ వస్తుంది. 36 degrees ఎంత? 5/10. 5/10 అంటే 1/2 అనమాట. సో రోడ్ ఏరియా ఎంత? 1/2 acre అంటే ½ acre అని చెప్పొచ్చు అనమాట. సో అలాగే మనం ప్రతిదీ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఓకే, సో అదే కమర్షియల్ ఏరియా అడిగారు అనుకోండి, 54 degrees. ఫస్ట్ ఏంటి? 54 degrees కనుక్కోవాలి మనం. 360 degrees వచ్చి 5 acres. సో ఫస్ట్ 1 degree కనుక్కుంటాం ఎప్పుడు కూడా. చూడండి, 360 degrees 5 acres అయితే 1 degree ఎంత? 1 degree ఎంత? 5/360. 5/360. ఇంకా ఎన్ని డిగ్రీస్ కావాలంటే అంతతో మల్టిప్లై చేయడమే. 54 degrees కావాలంటే 5/360 into 54. 144 కావాలంటే 5/360 into 144. 18 degrees కావాలంటే 5/360 into 18. సో అలా మనం ఫస్ట్ 1 degree కనుక్కొని తర్వాత ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? దాని వాల్యూ వస్తుంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం అన్నీ కనుక్కోకర్లేదు. ఇక్కడ ఉన్నవన్నీ అసలు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో అది మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? ద రేషియో ఆఫ్ ఏరియా అలాటెడ్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ రోడ్ పర్పస్ ఈజ్. రేషియో అన్నాడు. దేనికి రేషియో అన్నాడు? రెసిడెన్షియల్కి రోడ్ పర్పస్కి. రెసిడెన్షియల్ ఎంత? 144 degrees. ఎంత? 144 degrees. రోడ్ ఎంత? 36 degrees. సో ఈ రెండిటికి రేషియో అడిగాడు డిగ్రీస్లో. సో ఇప్పుడు మనం 144 degreesని యాకర్స్లోకి మార్చక్కర్లేదు, ఎందుకంటే డైరెక్ట్ రేషియో అడిగేశాడు కాబట్టి మనం డైరెక్ట్ రేషియో కనుక్కోవచ్చు అనమాట. 144:144:36 డైరెక్ట్ రేషియో కనుక్కోవచ్చు. సో చూడండి, అంటే మనం ఇక్కడ కనుక్కోకర్లేదు. ఫస్ట్ రోడ్ ఏరియా ఎంతో కనుక్కొని తర్వాత రెసిడెన్షియల్ ఏరియా కూడా కనుక్కొని రెండింటికి రేషియో చేసినా
డైరెక్ట్గా ఈ డిగ్రీస్ రేషియో చేసినా కూడా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఒకటే ఆన్సర్ వస్తుంది అనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎన్ని టైమ్స్ పోతుంది, 9 6 are 54. ఓకే పోదు. సో చూడండి 9 4s 36, 9 1s are 9, 9 6 are 54, 4 1s 4 4s. సో ఓకే, సో ఎంత ఆన్సర్ 4:1. సో ఆన్సర్ ఏంటి 4:1 అనమాట. సో ఎప్పుడు కనుక్కోవాలి, రెసిడెన్షియల్ ఏరియా కనుక్కొని రోడ్ పర్పస్ ఏరియా కనుక్కొని తర్వాత రేషియో చేస్తే మనకి పెద్ద ప్రాసెస్ అవుతుంది. అదే డైరెక్ట్గా మనం డిగ్రీస్ ఉన్నప్పుడు కూడా మనం డైరెక్ట్గా మనం రేషియో కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకొక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ ఏరియా, ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఏరియా అలాటెడ్ ఫర్ వాటర్ బాడీ అండ్ గ్రీన్ జోన్ టుగెదర్. సో వాటర్ బాడీ గ్రీన్ జోన్ రెండు కలిపితే మొత్తంలో ఎంత పర్సెంట్ ఉంది అంటున్నాడు. సో ఫస్ట్ వాటర్ బాడీ ఎంత ఉంది, వాటర్ బాడీ 18 డిగ్రీస్ ఉంది. ఓకే, గ్రీన్ జోన్ ఎంత ఉంది, 108 డిగ్రీస్ ఉంది. సో ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా మనం 18 డిగ్రీస్ కనుక్కొని 108 డిగ్రీస్ కనుక్కొని తర్వాత ఓవరాల్ రేషియో కనుక్కోవడం వేస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఓవరాల్ ఎంత అని తెలుసు, 360 డిగ్రీస్ అని తెలుసు. మొత్తం కలిపి 360 డిగ్రీస్ అని తెలుసు. 360 డిగ్రీస్లో ఇది రెండు కలిపితే ఎంత, 126 డిగ్రీస్ ఎంత రేషియో కనుక్కుంటే, ఎంత పర్సంటేజ్ కనుక్కుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 126/360 × 100 అంతే కదా. మనకి పర్సంటేజ్ కనుక్కోవాలంటే దేనికి కనుక్కోవాలి, 360లో 126 ఎంత పర్సెంటో కనుక్కుంటున్నాం. సో 126/360 × 100. ఈ 126 ఏంటి, వాటర్ బాడీ గ్రీన్ జోన్ రెండు కలిపితే ఇన్ని డిగ్రీస్ వచ్చాయి, 126 డిగ్రీస్ వచ్చింది అనమాట మనకి. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, వచ్చేస్తుంది పర్సంటేజ్. ఒకసారి చూద్దాం, 0 క్యాన్సిల్. ఓకే, 2 18s 2 5s. ఓకే, 18 1s are 18, 18 7s, 7 8s 56, 7 + 1 7 + 5 12. సరిపోయిందా. సో 7 × 5 35. సో 35%. సో టోటల్ ఎంత, 35% అనమాట. ఓకే, సో ఇలా మనం ఎప్పుడు కనుక్కోవాలి, 18 డిగ్రీస్ మళ్ళీ కనుక్కొని తర్వాత 108 డిగ్రీస్ కనుక్కొని మొత్తాన్ని కనుక్కొని అలా చేయకుండా, అప్పుడు 5 acresలో చూసుకొని అలా చేయకుండా డైరెక్ట్గా కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ల్యాండ్ అలాటెడ్ ఫర్ గ్రీన్ జోన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఫర్ కమర్షియల్ పర్పస్ బై. గ్రీన్ జోన్కి ఎంత ఇచ్చారు, గ్రీన్ 108 డిగ్రీస్ ఇచ్చారు. కమర్షియల్కి 54 ఇచ్చారు. సో గ్రీన్ జోన్ కమర్షియల్ కంటే ఎంత ఎక్కువ, ల్యాండ్ ఎంత ఎక్కువ అంటున్నాడు. సో ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనం ఇది కనుక్కొని తర్వాత సబ్ట్రాక్ట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేసేయచ్చు అనమాట. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 54 వస్తుంది. సో ఇప్పుడు మనం 54 డిగ్రీస్ ఎంతో కనుక్కోవాలి. సో 1 డిగ్రీ ఎంత, మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న 1 డిగ్రీ ఎంత, 5/360. 1 డిగ్రీ ఎంత, 5/360. సో ఇప్పుడు ఏంటి, 54 డిగ్రీస్ కావాలి కాబట్టి ఇంటూ 54 చేస్తాం అంతే. సో 9 6 are 940s, 940s 360. సో 2 3s 2 20s, 5 1s 5 4s. ఎంత వచ్చింది, 3/4. సో ఎంత వచ్చింది, 3/4 acres. ఓకే, సో ఆన్సర్ ఏంటి, 3/4 అనమాట. ల్యాండ్ ఎంత ల్యాండ్ ఇచ్చారు, 3/4 ల్యాండ్ ఇచ్చారు, acres 3/4 ఇచ్చారు. 3/4 అంటే 0.75 acre. సో ఆప్షన్లో 0.75 ఉన్నా 3/4 ఉన్నా దేనికైనా వెళ్తారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇందులోని. ద టోటల్ ల్యాండ్ అలాటెడ్ ఫర్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ పర్పసెస్. టోటల్ ల్యాండ్ రెసిడెన్షియల్ కి కమర్షియల్ పర్పస్ కి. సో ఇక్కడ చూడండి, రెసిడెన్షియల్ కి ఎంత 144 డిగ్రీస్, కమర్షియల్ కి ఎంత 54. సో 54 + 144 ఎంత వచ్చింది, మొత్తం 144 డిగ్రీస్ ప్లస్ 54 డిగ్రీస్. సో 4 + 4 8, 5 + 4 9 1. సో 198 డిగ్రీస్ ఎంతో కనుక్కోవాలి. సో 1 డిగ్రీ మనకి ఎంత అని తెలుసు, 5/360 అని తెలుసు, ఇంటూ 198. ఎందుకంటే 198 డిగ్రీస్ మనకు కావాలి కాబట్టి. ఓకే, సో దీని ఆన్సర్ చేస్తే మనకి వస్తుంది అనమాట. సో 940s, 9 2s are 18, 9 2s are 18. సో 5 1s 5 8s, 2 4s 2
11. So 11/4. సో 11/4 acres. సో ఇది ఆన్సర్. సో ఎప్పుడు కూడా మనకి ఇలా డిగ్రీస్ ఇచ్చారు కదా అని చెప్పేసి ముందు అన్ని కనుక్కొని తర్వాత సమ్స్ చేస్తానని మాత్రం అనుకోకూడదు. ఎప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారు, ఓకే. సో రేషియో అడిగారు. ఫస్ట్ రెసిడెన్షియల్ పర్పస్ ఏరియాకి రోడ్ ఏరియాకి రేషియో అడిగారు. అప్పుడు రెసిడెన్షియల్ ఏరియా కనుక్కొని తర్వాత రోడ్ ఏరియా కనుక్కొని తర్వాత రేషియో కనుక్కున్నా, డైరెక్ట్గా డిగ్రీస్ రేషియో కనుక్కున్నా సరే సేమ్ ఒకటే అవుతుంది అనమాట, ఓకే. సో ఇప్పుడు మనం ఇప్పుడు దాకా డిగ్రీస్ చూసాం పై చార్ట్లోని. ఇప్పుడు మనం పర్సంటేజెస్ చూద్దాం, ఓకే. సో చూద్దాం ఇప్పుడు పర్సంటేజెస్ చూస్తున్నాం ఇప్పుడు. సో చూడండి ఇక్కడ ఏమొచ్చా, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఈస్ 1200. సో టోటల్ 1200 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారంట. అందులోని కొంతమంది 18% వచ్చి స్కౌట్ని ఎంచుకున్నారు. రెడ్ క్రాస్ని 21% జాయిన్ అయ్యారు. ఎన్సీసీలో 15% జాయిన్ అయ్యారు. హెచ్ఆర్డీలో 11% జాయిన్ అయ్యారు. డిబేటింగ్లో 13% జాయిన్ అయ్యారు. అండ్ ఎకో క్లబ్లోని 22% జాయిన్ అయ్యారు, ఓకే. సో ఇలా అయితే మనకి ఎంతమంది ఉన్నారు టోటల్ స్టూడెంట్స్? 1200 ఉన్నారు. ఎప్పుడైతే పర్సంటేజెస్ ఇచ్చారో, ఓకే, ఎప్పుడైతే పర్సంటేజెస్ ఇచ్చారో మనం ఏం చేయాలి? ఇప్పుడు 1200, సో 100% ఈక్వల్ టు 1200 అనమాట. సో ఈ పర్సంటేజెస్ అన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 100% వస్తుంది. 100% 1200 అయితే 1% ఎంత? 1% ఎంత? 12. 1% 12. ఇప్పుడు ఎకో క్లబ్ కావాలనుకోండి 22%. 1% 12 అయితే 22%. 22 into 12 చేస్తాం, ఓకే. 22 into 12 చేస్తాం. అప్పుడు ఎకో క్లబ్లో ఎంతమంది ఉన్నారో వస్తుంది. స్కౌట్ కావాలనుకోండి 18 into 12 చేస్తాం, ఎందుకంటే 1% కనుక్కున్నాం. 18% కావాలంటే 18 into 12. డిబేటింగ్ అనుకుంటున్నాం 1% 12. 13% కావాలంటే 13 into 12. సో ఇలా ఏదైనా సరే మనం కనుక్కోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు ముందు కనుక్కోకూడదు. ముందు కనుక్కొని తర్వాత చూసుకోకూడదు. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, అందులో రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రం కనుక్కుంటే చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఊరికే మొత్తాన్ని కనుక్కొని తర్వాత అందులో క్వశ్చన్లోని యూజ్ ఉండకుండా వేస్ట్ అనమాట, అలాగే, ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిబేటింగ్ క్లబ్ అండ్ హెచ్ఆర్డి క్లబ్? సో డిబేటింగ్, హెచ్ఆర్డి రెండిట్లోని కలిపి ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారు అంటున్నారు. సో డిబేటింగ్ వచ్చి 13%, హెచ్ఆర్డి వచ్చి 11%. ఎప్పుడైనా సరే ఇందాక కూడా క్లియర్గా చెప్పాను, డిగ్రీస్లో కూడా ఉన్నప్పుడు డిబేటింగ్ ఫస్ట్ కనుక్కొని తర్వాత హెచ్ఆర్డి కనుక్కొని అక్కర్లేదనమాట. డైరెక్ట్గా ముందు ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఎంత? 24%, ఓకే. సో 24% కనుక్కోవాలి. సో 12. 1% ఎంత? 12. సో 24% ఎంత అవుతుంది? 24 into 12. 12 4s 48, 12 2s 24, 28. సో ఆన్సర్ ఎంత? 288 మెంబర్స్ ఎందులో ఉన్నారు? డిబేటింగ్ క్లబ్లోని అండ్ హెచ్ఆర్డి క్లబ్లోని కలిపి 288 మెంబర్స్ ఉన్నారు అనమాట. అలా సింపుల్గా మనం ఫాస్ట్గా చేయాలి, ఫాస్ట్గా ఉండాలి ఇప్పుడు కూడా, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ స్కౌట్ రెడ్ క్రాస్? రేషియో అడిగాడు. స్కౌట్ రెడ్ క్రాస్ టుగెదర్, ఈ రెండింటికి, అండ్ దోస్ ఎన్రోల్డ్ ఇన్ డిబేటింగ్. సో ఈ రెండింటికి రేషియో అడిగాడు. ఈ రెండింటికి కలిపి దీనికి రేషియో అడిగారు. సో ఫస్ట్ స్కౌట్ రెడ్ క్రాస్. స్కౌట్ 18%, రెడ్ క్రాస్ 21. సో 18 + 21 39% ఈజ్ టు డిబేటింగ్ అడిగాడు 13%. ఎంత ఉంది? 13%. సో చూడండి ఇప్పుడు కూడా మనం ఫస్ట్ ఇవన్నీ కనుక్కొని తర్వాత యాడ్ చేసుకొని ఫస్ట్ వీళ్ళు మెంబర్స్ కనుక్కొని స్కౌట్ ఎంతమంది ఉన్నారు, రెడ్ క్రాస్ ఎంత ఉన్నారు, వాళ్ళిద్దరిని యాడ్ చేసి తర్వాత డిబేటింగ్ ఎంత ఉన్నారు వాళ్ళని కనుక్కొని అప్పుడు రేషియో చేయకూడదు అనమాట. డైరెక్ట్గా ఈ రెండు కలిపిచ్చాడు 39%, డిబేటింగ్ ఇచ్చాడు 13%, ఓకే. సో ఇంకేముంది? 13 1s 13 3s. సో ఆన్సర్ ఏంటి? 3:1 రేషియోలో ఉంటారనమాట వీళ్ళిద్దరు, ఓకే. ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేయగలగాలి, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఎన్సీసీ యాక్టివిటీస్? సో ఎన్సీసీ యాక్టివిటీస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 15% ఉన్నారు. 1% ఎంత? 12. 1% 12. 15% ఎంత? 15 into 12. 15 12s are 12 5 60, 180. 15 12s 180. 20 into 20 వరకు ఖచ్చితంగా మనకి వచ్చి ఉండాలి, ఓకే. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ అనమాట, ఓకే.
సో దీనికి మాత్రం ఆప్షన్స్ ఇచ్చాను నేను యాక్చువల్లీ. దీనికి ఒక రీజన్ ఉంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఎకో క్లబ్ ఈజ్ వాట్ % ఆఫ్ దోస్ ఎన్రోల్డ్ ఇన్ రెడ్ క్రాస్ యాక్టివిటీస్ అన్నాడు. సో ఎకో క్లబ్ లో ఉన్న వాళ్ళు రెడ్ క్రాస్ కి ఎంత % ఉన్నారు? ఎకో క్లబ్ లో ఎంతమంది ఉన్నారు? 22%. రెడ్ క్రాస్ లో ఎంతమంది ఉన్నారు? 21%. సో వీళ్ళలో ఎంత % ఉన్నారు? క్లియర్ కనిపిస్తుంది మనకి ఎకో క్లబ్ లో ఎక్కువ ఉన్నారు, 1% ఇంకా ఎక్కువ ఉన్నారు. అంటే ఇది 100% అయితే రెడ్ క్రాస్ అంతకంటే ఎక్కువ ఉంటారు ఎకో క్లబ్, 100 కంటే ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ లో చూస్తే మనం 100 కంటే ఎక్కువ ఓన్లీ ఏ ఉందన్నమాట. సో డైరెక్ట్ గా మనం ఏ పెట్టేయచ్చు. సో దీనికి అసలు సాల్వ్ కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్ గా క్వశ్చన్ చదివిన వెంటనే వీటి వాల్యూస్ చూసిన వెంటనే మనకి ఏం అర్థం అవ్వాలి? 100 కంటే ఎక్కువ ఉండాలని అర్థం అవ్వాలి, అంటే ఏ పెట్టచ్చు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎకో క్లబ్ ఇచ్చాడు, ఎకో క్లబ్ వచ్చి 22% ఇచ్చాడు. రెడ్ క్రాస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 21% ఇచ్చాడు. ఎందుకు దీని డినామినేటర్ వేసుకున్నాను? దీంతో కంపేర్ చేయమంటున్నాడు. రెడ్ క్రాస్ కంటే ఎకో క్లబ్ ఎంత ఎక్కువ అంటున్నాడు, పర్సంటేజ్ చూడమంటున్నాడు. కాబట్టి రెడ్ క్రాస్ ని కింద వేసుకోవాలి, ఇంటూ 100 అనమాట. సో ఇంకా ఆటోమేటిక్ గా మనకి ఏం తెలుసు? 100 కంటే ఎక్కువ వస్తుందని తెలుసు. సో అందుకే మనం డైరెక్ట్ గా ఏ ఆప్షన్ పెట్టుకున్నాం అనమాట. ఓకే, సో ఇంకా మనం లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో విచ్ 2 క్లబ్స్ హ్యావ్ ద ఎన్రోల్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1? ఏ 2 క్లబ్స్ లోని ఉన్న మెంబర్స్ రేషియో 2:1 ఉంది అంటున్నాడు. సో దీనికి కూడా మనం ఏం చేయాలి? ఫస్ట్ అన్ని కనుక్కోకూడదు, ఇంకా మెంబర్స్ కనుక్కోకూడదు, డైరెక్ట్ గా పర్సంటేజెస్ లోని ఏది 1:2 రేషియోలో చూడాలి, 2:1 రేషియోలో. సో 20-11 ఇక్కడ కనిపిస్తుంది, 2:1 రేషియో క్లియర్ కనిపిస్తుంది. ఎకో క్లబ్ హెచ్ఆర్డి. సో మనకి ఇంకేంటి ఆన్సర్? ఎకో క్లబ్ హెచ్ఆర్డి. ఈ రెండు ఏంటి? 2:1 రేషియోలో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలా మనం సింపుల్ గా ఎక్కడ మనం ఎందుకు మొత్తం అన్ని పర్సంటేజెస్ కనుక్కోకూడదు. ఇచ్చిన వెంటనే క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఇదెంత మంది ఉన్నారు, ఇదెంత మంది ఉన్నారు అలా కనుక్కోకూడదు అనమాట. ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో దానికి రిక్వైర్డ్ మాత్రమే కనుక్కుంటే మనకి లాట్ ఆఫ్ టైం మొత్తం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇలా కొన్ని ఆప్షన్స్ బేస్డ్ కూడా చూసుకొని ఫాస్ట్ గా వెళ్తూ ఉండాలన్నమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, నేను ఇప్పుడు పై చార్ట్లో అసలు నేను ఈజీ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పాను. సో టఫ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే దెన్ తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంది, తప్పకుండా మీరు ఈమెయిల్ చేయొచ్చు. ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.